బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో ఇలాగ సంఘంగా లైవ్లో గ్యాదర్ అవ్వడానికి కృపనిచ్చినందుకు మన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామం మన మధ్య సన్నుతించబడును గాక. దేవునికి స్తోత్రం. కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన వాక్యం కొరకు ఆయన సన్నిధిలో కనిపెడదాము. దేవా, నాతో మాట్లాడు నాయన. సంఘముగా ఉన్న చోట మనందరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. వాక్యం ఇలా చెప్తా ఉంది, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉందును అని. వర్చువల్గా స్పిరిట్ వరల్డ్లో, స్పిరిచువల్ రెల్మ్లో మనందరము ఏకీభవించి కూర్చొని ఉన్నాం. వారి వారి గృహాల్లో 2-3గా కుటుంబాలుగా గ్యాదర్ అయి ఉన్నాము. అంతేకాదు రెండో మాట కూడా ఉంది, భూమి మీద ఏకీభవించి 2 ఏకీభవించి నా నామం ఏది అడుగుదురో పరలోకం నుండి అది గ్రాంట్ చేయబడుతుందని, పరలోకం నుండి అది వారికి అనుగ్రహించబడుతుందనే మాట. అంతేకాదు ఇంకొక మాట కూడా యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షవల్లి నేను అని చెప్తున్న తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పడానికి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటానికి మధ్య గ్యాప్లో, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది తండ్రి వలన మీరు ఫలము పొంది మీ ఫలము నిలిచి ఉండునట్లు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. వీఆర్ అపాయింటెడ్ ఫర్ దాట్. ప్రార్థించడానికి, దేవుణ్ణి అడగడానికి, అడిగింది పొందుకోవడానికి మనకు ఉన్న ఈ 3 మాటలు ఆధారంగా మనకున్నాయి. విజ్ఞాపన ప్రార్థనలు చేసే విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మన కుటుంబం కొరకు, వారి భవిష్యత్తు కొరకు, అంతేకాదు మన సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థనలు రోజు చేస్తూ ఉండాలి. ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలోకి మనం వెళ్దాం. నీ వాక్యము చేత నన్ను ఈరోజు పోషించు నాయన, ఆదరించు, బలపరచుమని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవా, స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. ఇదిగో నిర్గమాకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడు వారిని లక్ష్య పెట్టాడన్న మాటను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని లక్ష్య పెట్టువాడా, మమ్మల్ని చూచుచున్న దేవా మీకు వందనాలు. మమ్మల్ని నింపినవాడా మీకు వందనాలు. మమ్మల్ని నడిపించడానికి, ఇదిగో విడిపించడానికి, రక్షించి ఇదిగో మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్న మా తండ్రి మీకు వందనాలు. పరలోకపు తండ్రి, పోషకుడా, మా రక్షకుడా, మా కాపరి, మీకే స్తుతులు, స్తోత్రము 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 చెల్లిస్తున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో సంఘముతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ లైవ్లో నేను ప్రభా ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి వర్డ్ యేసు నామమున మా హృదయాల్లో, మా జీవితాల్లో మమ్మల్ని కట్టే మాటలుగా మార్చినందుకు మీకు వందనాలు. మేము నమ్ముచున్నాము నాయన, ఈరోజు మాతో మీరు మాట్లాడబోతున్నారు. మా దైనందిన జీవితాలకి అవసరమైనటువంటి, అలాగే మా జీవితంలో మేము ప్రతిదినం అనుభవిస్తున్న రెగ్యులర్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేసే మీ డైరెక్షనల్ మెసేజ్ దగ్గరికి మేము వస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇదిగో ఈ దినము నాయన ప్రభా, మాతో మీరు మాట్లాడండి. సంఘముగా నాయన ప్రభా మీ సన్నిధిలో ఏకీభవించి అడుగుచున్నాం. ఫిజికల్గా మేము గ్యాదర్ అవడానికి అవసరమైనటువంటి డోర్స్ని మా కొరకు తెరవండి నాయన. మేమందరం ఏకీభవిస్తున్నాం, మేమందరం కలిసి ఆమేన్ అంటున్నాం. మాతో కలిసి ఆమేన్ అనువాడా మీకు వందనాలు. ఆల్ఫా ఒమేగా మీరై ఉన్నారు, మీకు వందనాలు. మేము అడుగు వాటికంటను, ఊహించు వాటికంటను, ఆశించు వాటికంటను అద్భుతాలు చేయగలిగిన కార్యకార్యగు మీ యొక్క శక్తిని, మీ ప్రేమను మా కొరకు మీరు ఉంచారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ మాటను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మాకు సంఘానికి అవసరమైన మాట మాకు అనుగ్రహించండి. అలాగే నాయన ప్రభా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడున్నారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. ఈ సమయంలో మాకు అవసరమైన మాట చేత మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. మీ సహాయం మాకు దయచేయమని అడుగుతూ, వాక్యము చేత మమ్మల్ని దర్శించమని అడుగుతూ, యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి,
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. యాక్చువల్గా ఈరోజు మనము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలకు సంబంధించినటువంటి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. టుడే ఈజ్ ద 29th పార్ట్, 29th వీక్లోకి మనం వచ్చాము. ఈ 28 వారాలు కంటిన్యూ చేసి 29వ వారంలోనికి మనం నడిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాక్చువల్గా ఈరోజు పోయిన వారం మనం అనుకున్నట్టుగా 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. 7వ అధ్యాయం మొదటి వచనం చూడగానే జడ్జ్ నాట్, తీర్పు తీర్చకుడి అనే మాట ఉంటుంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక వచనాల్లో అతి ఎక్కువ అబ్యూజ్ చేయబడినటువంటి వచనం, అతి ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేయబడి మిస్ఇంటర్ప్రిట్ చేయబడినటువంటి వచనం అది తీర్పు తీర్చకుడి అనే మాట. చాలాసార్లు చాలా సంబంధం ఉండి సంబంధం లేని వాటికి కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని వాళ్ళు కాపాడుకోవడం కొరకు, ఎవరి ఆలోచనలు ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు, ఎవరి దారులని వారు ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు, కాపాడుకోవడం కొరకు, నేను చేసేది కరెక్టే అని నిరూపించుకోవడం కోసం తీర్పు కానీ దేవుని కృపను బట్టి ఒక మాట చేత చివరి నిమిషంలో 6వ అధ్యాయంలోనే ఉండటానికి దేవుని నడిపింపు నేను అనుభవిస్తున్నాను. వ్యభిచరింపరాదు అని చెప్పడానికి 3 వచనాలు పట్టింది. నరహత్య చేయరాదు అని చెప్పడానికి 5 వచనాలు పట్టింది. చింతించరాదు అని చెప్పడానికి 9 వచనాలు తీసుకున్నారు ఆయన. అంటే చింతించకూడదు అనే విషయాన్ని 9 వచనాలు చెప్పిన దాన్ని చాలా ఫాస్ట్గా పరిగెత్తిస్తూ ఒక 40 నిమిషాల్లో లేదా ఒక గంట సేపట్లో దాన్ని ముగించేసి ఇంకా అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం పరిశుద్ధాత్మని చేత నేను బలపరచబడుతున్నాను, అంతగా సరికాదనిపించింది. అందుకే వి నీడ్ మోర్ ఇన్సైట్. ఎందుకు చింతించకూడదు అంటానికి వి నీడ్ మోర్ ఇన్సైట్. లాస్ట్ వీక్ చాలా మంచి ఫీడ్బ్యాక్ నేను చూశాను. మంచి ఫీడ్బ్యాక్ అంటే చింతించకూడదని చాలాసార్లు విన్నాం, కానీ పాస్టర్ గారు ఇలాగా యేసయ్య ఆర్గ్యుమెంట్ చేసి ప్రశ్నిస్తున్నట్టుగా మాకు ఎప్పుడు అనిపించలేదు. చింతించరాదని చెప్పడమే విన్నాం, కానీ నీకు ఇష్టమైతే చింతించు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి చింతించు అనే విధంగా ఆ యొక్క ఆర్గ్యుమెంట్ తరహాలో ఎప్పుడు మేము అలా చూడలేదు అని చెప్పేసి మంచి తెప్పరిల్లిన హృదయాలతో, లేకపోతే మంచి పీక్ లెవెల్లో చింతిస్తూ విచారిస్తూ తమ లైఫ్ గురించి, తమ పిల్లల గురించి, తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న వాళ్ళు సడన్గా ఈ మెసేజ్ బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడనే మాట దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటని యాక్చువల్గా అది నేను 7వ అధ్యాయం చెప్పేటప్పుడు ఈ మాట చెప్పాలి, కానీ బట్ ఈ మాట చెప్పిన తర్వాత ముందు వచనంలోకి వెళ్దాం. ఈ 7వ అధ్యాయం 1వ వచనం తీర్పు తీర్చకుడి అని ఉంది కదా. తీర్పు తీర్చకుండా ఉండడం కొరకు, మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం కోసం అది ఆ వచనం రాసి ఉంది, ఆ భాగం ఉంది. అందులోకి వెళ్ళక ముందు ఒక వచనాన్ని యాక్చువల్గా నేను ఆ 7వ అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాలి, కానీ దాని గురించి ముందుగానే ఈరోజు చెప్పి తర్వాత ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చెప్పే వాళ్ళ గురించి బైబిల్ ఇలా చెప్తుంది, అనేకులు బోధకులు కాకండి అనే మాట. బోధకులైన వారికి మొట్టమొదట తీర్పు తీర్చబడుతుంది. ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రతిజ్ఞ ఉంటుంది. ఒక ప్రతిజ్ఞ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అంతేకాదు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, ప్లెడ్జ్ అంటాం. అంతేందుకు చిన్నపిల్లలు స్కూల్లో ఎవ్రీడే ఆ అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ ప్లెడ్జ్ చేస్తారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి ఆ యొక్క ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞ కేవలం నేర్చుకోవడానికి సంబంధించింది కాదు, ప్రతి ఏరియాకి ప్రతిజ్ఞ ఉంది. యాజ్ అ ప్రీచర్గా, యాజ్ అ పాస్టర్గా నాకు నేను ప్రతిజ్ఞ చేసుకోవాల్సినటువంటి సంగతిని మీకు తెలియజేయడం కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. బోధ ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అన్న దాని గురించి నేను కూడా ఆ ప్లెడ్జ్తోనే బోధ చేస్తాను. ఆ ప్లెడ్జ్ చేసిన తర్వాత దేవుని వాక్యం దగ్గరికి నేను వస్తాను, వాక్యం బోధించడానికి నేను వస్తాను. ఐ డోంట్ నో ఎంతమంది పాస్టర్స్, దైవజనులు ఇలా చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ నేను నడిపించబడిన విధానాన్ని బట్టి, నన్ను పరిశుద్ధాత్ముడు లీడ్ చేసిన దాన్ని బట్టి ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడం, వాక్యం ప్రారంభించడం కామన్ థింగ్. కానీ పర్సనల్గా ఐ హ్యావ్ టు ప్లెడ్జ్. నేను దేవుని సన్నిధిలో ఒక ప్రతిజ్ఞ చేసుకొని మరి దేవుని వాక్యం అనగా నన్ను నేను పరీక్షించుకోవడానికి, నా జాబ్ ఏంటి, నా ప్రొఫెషన్ ఏంటి అని చెప్పుకోవడానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ. అది నా పర్సనల్ థింగ్. అది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దిస్ ఇస్ మై ప్లెడ్జ్. యాక్చువల్లీ
ఎవ్రీ టైం నేను వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్న ప్రతిసారి నాకు నేను బోధకుడిగా లేకపోతే ఒక సేవకుడిగా పాస్టర్గా నాకు నేను చేసుకునే ప్లెడ్జ్ ఇది, ప్రతిజ్ఞ. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు దేవా, ఈరోజు నేను కపటంగా బోధించట్లేదు. నా బోధ కొంతమంది చాలాసార్లు బోధకుని కానీ పరిచర్ని కానీ కంప్లైంట్ చేయాలని కామెంట్ చేయాలనుకునే వాళ్ళు నేనేం తప్పు చెప్తానని వెతుకుతారు. నేను వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఉద్దేశంతో ఎక్కడ కపటమైన మాటలు చెప్పట్లేదు, మోసయుక్తమైన మాటలు మోసయుక్తమైన బోధ నేను చేయను. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని నమ్మిన దేవుడు. ఇప్పుడు ఈరోజు బోధిస్తున్నాను అంటే, ఈరోజు కనీసం ఒక 20 మంది 100 మంది వాక్యం వింటున్నారు, ఈ లైవ్ ద్వారా వింటున్నారు అంటే దేవుడు నమ్మి అప్పగించకపోతే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దేవుడు నమ్మి అప్పగించిన వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. దేవుని వలన యోగ్యులమని ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము గాక. అంటే కొంతమంది కొన్ని మాటలు చెప్తే హ్యాపీ అవుతారు. సో ఎవరినో సంతోషపెట్టడం కొరకు మనం చెప్పట్లేదు, కానీ నేను దేవుణ్ణే సంతోషపెట్టడానికి బోధించుచున్నాను. 5వ వచనం చూడండి ఒకసారి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను, అదేదో మీదో సంపాదించేసుకొని ఏదో బాగా డెవలప్ అయిపోవాలని చెప్పేసి ధనాపేక్షకు సంబంధించినటువంటి ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించము. ఇందుకు దేవుడే సాక్షి. దిస్ ఈజ్ మై ప్లెడ్జ్. యాక్చువల్లీ ఈ 3 వచనాలు ఏవైతున్నాయో 3, 4, 5 వచనాలు తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ఆ యొక్క వచనాలు ఏవైతున్నాయో దిస్ ఇస్ మై ప్లెడ్జ్. ఎవ్రీ టైం వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ ప్లెడ్జ్ చేసుకున్న తర్వాత నేను దేవుడి వాక్యం దగ్గరికి వస్తాను. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొండ మీద ప్రసంగం ధ్యానం చేస్తున్నప్పుడు చాలామంది అఫెండ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అఫెండ్ అయ్యే విషయాలు మనకు కనపడతా ఉంటాయి. ఎవరినో అఫెండ్ చేయాలి కాబట్టి మనం ఆ మాటలు పలకట్లేదు. దేవుని దగ్గర తీర్మానం చేసుకొని అనేకులు బోధకులు కాకూడదు అనే ఆ వచనాన్ని దాటి దేవుడు నన్ను నమ్మి వాక్యాన్ని అప్పగించాడు, ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు ఎవరికి ప్రత్యక్షతలు ఇస్తాడంటే, ఎవరికి తన యొక్క వాక్యాన్ని రివీల్ చేసుకుంటాడు అంటే తాను నమ్మిన వాళ్ళకే రివీల్ చేసుకుంటాడు. మిగతా వాళ్ళంతా కాపీ చేస్తారు. ప్రత్యక్షతల్ని దేవుడు నమ్మి అప్పగించిన దాన్ని నమ్మకంగా ఆ యొక్క బోధ చేసే విషయంలో దేవుని సంతోషపెట్టడానికి బోధిస్తున్నాను అని చెప్పడం కోసం అయితే మనం మాట్లాడుకునేది యేసయ్య ప్రసంగం. 7వ అధ్యాయం 1వ వచనం తీర్పు తీర్చకుడి అనే మాట రాస్తుంది. కానీ యాక్చువల్గా అది కాంటెక్స్ట్లో కనుక చూస్తే కొండ మీద ప్రసంగం యొక్క హోల్ కాన్సెప్ట్ ఏదంటే దేవుని వాక్యము, దేవుడు మరియు a corrupted soul and the need of rectification of soul. These are the main theme. అనగా ముఖ్యమైనటువంటి అంశాలు. మళ్ళీ చూడండి ఒకసారి. నెంబర్ 1, the sanctity of the word. దేవుని వాక్యం యొక్క పవిత్రత, శ్రేష్టత. యేసయ్య కొండ మీద ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు ఇవి. the sanctity of the word. దేవుని వాక్యం యొక్క పవిత్రత, శ్రేష్టత. నెక్స్ట్ నెంబర్ 2, ఆ వాక్యం ఎందుకు ఉందంటే బికాజ్ వీఆర్ ఆల్ కరప్టెడ్ సోల్స్. వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్ బట్ కరప్టెడ్ సోల్ బీయింగ్స్. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ కరప్షన్ యొక్క రిజల్ట్స్ ఇవి. కరప్షన్ యొక్క రిజల్ట్సే, ఆ రిజల్ట్స్ నుంచి బయట వేయడానికి దేవుని యొక్క ఉపదేశం, వాక్యం ఉంది. నెంబర్ 3, థర్డ్ పాయింట్, దెర్ ఈస్ అ బిగ్ నీడ్, దెర్ ఈస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్, దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ అవర్ సోల్స్. మన యొక్క మారు మనస్సు, రక్షణ అంటాం. ఏదో నీళ్ళలో మునిగి తేలినంత మాత్రాన మన రక్షణ అయిపోలేదు. సోల్ ట్రాన్స్ఫర్మేషన్ అనగా అంతరంగ రూపాంతరం అంటాం. ఆ యొక్క అంతరంగ సంబంధమైనటువంటి ఆ యొక్క సోల్స్ రెక్టిఫై అవ్వకుండా, సోల్ సరిచేయబడకుండా, మన యొక్క హృదయము, మన మనస్సు, నీ అంతరంగ పురుషుడు సరిచేయబడకుండా మన రక్షణ కానే కాదు. మన పేరు క్రైస్తవ పేరు ఉన్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. ఈ 3 ముఖ్యమైన అంశాలతో నింపబడినటువంటి ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఏదైతుందో ఇది దిద్దుబాటు బోధ, అనగా కరెక్ట్ చేసే బోధ, మనల్ని సరిచేసే యేసయ్య బోధ. వాక్యం అయ్యున్నవాడు వచ్చి వాక్యాన్ని వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుందో చక్కని అద్భుతమైనటువంటి వాతావరణంలో బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా ఆ యొక్క 3 అధ్యాయాల ప్రసంగం, అద్భుతమైనటువంటి ఆ ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇది మన శ్రేష్టత. దాన్ని బోధించడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్పతనంగా నేను ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుడు తాను నమ్మిన వారికే ప్రత్యక్షతలు ఇస్తాడు.
దేవుడు నన్ను నమ్మి ఈ విషయాలు మన ముందు పెడుతున్నాడు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉన్నటువంటి కొండ మీద ప్రసంగంలోని చింతించరాదు అనే మాట దగ్గరికి వచ్చి ఆగాం మనము. ఇక 9 వచనాలు మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్, యేసయ్య అడుగుతున్న ప్రశ్నల్ని తయారు చేసుకొని చాలామంది మాటల్ని పెద్దగా రాసి పెట్టుకున్న వాళ్ళని నేను చూశాను. ఆ యొక్క మాటలను రాసి పెట్టుకొని ఇంత చక్కగా ఇలాగ ఇది ఉంటే ఇంకా నేను చింతించడానికి అవసరమేముంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది నేను కాదు కానీ యేసయ్య అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు. 8 ప్రశ్నలు, 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ మాట్లాడడం మనం చూసాం. బట్ ఈరోజు మనం ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ 8 ఆర్గ్యుమెంట్స్ని ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేయలేను, కానీ మరొకసారి మీరు వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి వినటానికి ట్రై చేయండి. ఆ 8 ఆర్గ్యుమెంట్స్ని నేర్చుకొని ఆ 8 క్వశ్చన్స్ని ముందు పెట్టుకొని నేను ఎందుకు చింతించాలి. ఈరోజు ముఖ్యమైనటువంటి 3 అంశాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నంబర్ 1, చింతించుట అనేది దేనికి ఇండికేషన్? చింతించుట దేన్ని ఇండికేట్ చేస్తుంది, అనగా దేన్ని సూచిస్తుంది? మన చింతించుట దేన్ని సూచిస్తుందని ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది. రెండవది, చింతించకుండా మరి ఏం చేయాలి? లాస్ట్ వీక్ లాస్ట్లో మాట్లాడుకున్నాం పేతురు పత్రిక. ఆ యొక్క దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద చింతించకుండా ఉండడం ఎలా. తర్వాత దీన మనస్కులై ఉంటూ ఇన్యాక్టివ్గా ఉండకుండా ఎలా వర్క్ చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? ఉపమాన రీతిగా దేవుని వాక్యం నీకు నాకు ఏం చెప్తుంది? ఈ 3 అంశాలని 3 డివిజన్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. నంబర్ 1, మరొకసారి. నంబర్ 1, చింతించుట యొక్క ఇండికేషన్. చింతించుట అనేది దేన్ని సూచిస్తుంది? ఒకరు నరహత్య చేస్తున్నారు, కోప్పడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ కలిగి ఉన్నారు, లేకపోతే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవి పాపములు మాత్రమే కాదు. దోస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ ద కరప్టెడ్ సోల్. పాప స్వభావంతో నింపబడినటువంటి నీ సోల్ యొక్క రిజల్ట్స్ అవన్నీ. అయితే వాటన్నిటిని సరిచేయడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంలో నడవడానికి అవసరమైన మార్గంలో నడిపించే పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వాక్యాలను ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపిస్తాడు. అంతేకాదు, ఆ వాక్యం ఒకరోజు నా శరీరం ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడమే కాదు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇదిగో నేను వాక్యం ఇచ్చింది నిన్ను చంపడానికి కాదు, నేను చావడానికి, నేను చచ్చి నిన్ను బ్రతికించడానికి నేను వాక్యాన్ని ఇచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్నవాడు, శరీరం ధరించుకొని మన కొరకు మరణించి తిరిగి లేచిన వాడు, ఈ రోజున మనల్ని అదే ఆత్మచేత నింపి పరిశుద్ధాత్మ నియమము, వాక్య నియమంలో నడిపించడానికి ఆత్మ సహాయం చేస్తున్నవాడు, మనల్ని సర్వ సత్యములోనికి అనగా వాక్య సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మని యొక్క 3 యుగములలో మనం ఉన్నాం. ఆ 3 యుగాల్ని దాటి ఈ 3వ యుగంలో వాక్యమయ్యున్న యేసు, మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు, 3వది మన క్రీస్తు ఆత్మని, అదే క్రీస్తు ఆత్మని మనం ఈ రోజున కలిగి ఉన్నాం. ధర్మశాస్త్రమును ఆజ్ఞల్ని నెరవేర్చి నడిచిన వాని ఆత్మ మనలో ఉండి మనల్ని పునరుజ్జీవింపజేస్తున్నాడు, అనగా నడవడానికి సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కరప్షన్ని బట్టి మనము ఈరోజు చింతిస్తున్నాం. విచారించుట అనేది ఒక శాపం. విచారించుట, చింతించుట అనేది పోయిన వారు మాట్లాడుకున్నాం మనం. లెవ్ రొగేజ్ అంటాం. లెవ్ అంటే హార్ట్, రొగేజ్ అంటే మనోవిచారం, చింతించుట అని అర్థం. హృదయంలో ఉండే ఆ యొక్క చింత, విచారానికి, విచారము అనేది అది కేవలం ఒక శాపము అనే మాట మనం చూస్తున్నాం. ఆ చింతించుట దేన్ని సూచిస్తుంది? మన సోల్ యొక్క కండిషన్ని ఏమేమి సూచిస్తుంది అనగా దాన్ని డయాగ్నోస్ చేస్తే అది దాన్ని రూట్ ఎక్కడికి తీసుకెళ్తుంది? దేర్ ఆర్ 7 థింగ్స్. నంబర్ 1 ఆ రెక్టిఫికేషన్. కరప్షన్ అన్నాం కదా. నంబర్ 1 మన విలువలు ఉన్నాయి చూసారా, డిఫెక్టివ్ వాల్యూస్ సిస్టమ్, అనగా మనము దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేది ఉంది చూసారా. మన చింత ఏం తెలియజేస్తుందంటే మనము విలువల్ని దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి, దేనికి తక్కువ విలువ ఇవ్వాలి అని ఆ యొక్క విలువల యొక్క డిఫెక్టివ్ విలువలు, అనగా డిఫెక్టివ్ వాల్యూ సిస్టమ్ అంటే లోపభూయిష్టమైనటువంటి విలువలు మన జీవితంలో ఉన్నాయి అని అర్థం. అంటే దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అని మన విలువల్లో తేడా ఉంది అని అర్థం. నువ్వు చింతిస్తూ విచారిస్తున్నావు అంటే నీ విలువల్లో, అనగా దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి, అనగా చూడండి ఒకసారి, పరలోకపు ధననిధిక, భూమి మీద మనం సంపాదించుకునే ధనానిక, లేకపోతే ఆ యొక్క దేవుని రాజ్యానిక, దేవుని నీతిక,
లేకపోతే ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. విలువలు, దేనికి విలువ ఇస్తున్నాము? దేవునికా లేకపోతే మన అవసరానికా? దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, లోపభూయిష్టమైనటువంటి విలువలు, లోపాలతో నింపబడినటువంటి విలువలు మనం కలిగి ఉన్నాము అని తెలియజేస్తుంది. రెండవ విషయం చూడండి ఒకసారి, వరీ ఇండికేట్స్ డిఫెక్టివ్ సెల్ఫ్ ఇమేజ్. మన స్వరూపం ఏదైతే ఉందో, మనము దేవుని స్వరూపమందు సృష్టించబడి ఉన్నాము అనబడుతున్నటువంటి ఇమేజ్ని రాంగ్ ఇమేజ్ కలిగి ఉండడం అన్నమాట. అనగా లోపభూయిష్టమైనటువంటి వ్యక్తిగత రూపము, అనగా నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను వాక్యానుసారంగా దేవుడు చూస్తున్నట్టుగా దేవుడు నన్ను దేవుని కుమారుడిగా చూస్తున్నాడు. నేను మాత్రం ఒక కామన్ నార్మల్ మానవునిగా చూసి, తింటే బ్రతుకుతాను, తినకపోతే చనిపోతాను, నా సోల ఏమైపోతుందో, ధరించుకోవడానికి వస్త్రాలు ఎలాగా, లేకపోతే ఎలా ఎదగాలి, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, చింతించుట అనేది ఒకటి నా యొక్క విలువల్లో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని తెలియజేస్తుంది. రెండు, నా ఇమేజ్, అనగా నా స్వరూపాన్ని నేను సరిగా చూసుకోలేదు అని అర్థం. అంటే నన్ను నేను చూసుకోవాల్సిన విషయంలో, నన్ను చూసుకోవాల్సినటువంటి విధానంలో చూసుకోలేదు అని అర్థం. 6వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట మనకు కనపడతా ఉంది. ఇమేజ్ తేడా మనకు తెలుస్తూ ఉంది. చూడండి ఒకసారి, మీ పరలోకపు తండ్రి మీరు శ్రేష్ఠులు కారా? అంటే శ్రేష్ఠులుగా ఉండాల్సిన, శ్రేష్ఠతకి ఇవ్వాల్సిన విలువ, అనగా నేను శ్రేష్ఠున్నా, ఆకాశ పక్షులు శ్రేష్ఠమైనవా అని విలువల్ని మర్చిపోతున్నాం. మీరు దేవుని కుమారులైన మీరు శ్రేష్ఠులు అనబడుతున్న ఆ ఇమేజ్ని కోల్పోతున్నాం. నెక్స్ట్ మూడో చూడండి ఒకసారి, డిఫెక్టివ్ వేస్ ఆఫ్ థింకింగ్ అంటాం. అనగా ఆలోచన విధానంలో లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం ఉంది అని అర్థం. ఆ లోపభూయిష్టమైన లోపాలతో కూడినటువంటి ఆలోచన విధానము ఉంది అని అర్థం. 4వ చూడండి ఒకసారి, డిఫెక్టివ్ ట్రస్ట్ ఇన్ గాడ్. 4వది ఏంటంటే విశ్వాసంలోనే లోపం ఉంది. దేవుని నమ్మే విశ్వాసంలోనే తేడా ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, దేవుని నమ్మేవారు, దేవుణ్ణి విశ్వసించేవారు ఆయన ఉన్నాడని నమ్మి ఆయన యొద్దకి రావాలి. ఆయన యొద్దకు వచ్చువారు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మాలి. కానీ మనం నమ్మట్లేదు. మన నమ్మకంలో, మన విశ్వాసంలో తేడా ఉంది అట. మన విశ్వాసంలో తేడా ఉందంటే దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. నంబర్ 1, విలువల్లో తేడాలు ఉన్నాయి. అనగా దేనికి ఎంత విలువ ఇవ్వాలో, విలువ ఇవ్వాల్సిన వాటికి విలువ ఇవ్వట్లేదు అని అర్థం. రెండవది, మనల్ని మనం చూసుకునే మన స్వరూపం విషయంలో మనల్ని మనం ఎలా చూసుకోవాలో ఒరిజినల్ పిక్చర్ కాకుండా భ్రమపరచబడుతున్నటువంటి చిత్రాలు మనల్ని మనం చూసుకుంటున్నాం. మూడవది, మన యొక్క ఆలోచన విధానంలో తేడా ఉంది. 4వది, విశ్వాసంలో తేడా ఉంది, విశ్వాసంలో లోపం ఉంది అని అర్థం. 5వది వచ్చేసి పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితం యొక్క చిత్తము, మన జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, చిత్తము చూసారు. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, వై వీఆర్ లివింగ్ హియర్. ఆ యొక్క పర్పస్లోనే ద డిఫెక్టివ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పట్ల దేవునికి ఉన్న చిత్తం గురించి, ఎందుకు బ్రతుకుతున్నామో అన్న పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఉంది చూసారా, దాని విషయంలోనే లోపం ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ నంబర్ 6 చూడండి ఒకసారి, 6వది వచ్చేసి రేపటి గురించి నాకు ఒక ఇమేజ్ ఉంది చూసారా, దాని విషయంలో నాకు తేడా ఉంది అని అర్థం. అంటే నా భవిష్యత్తు గురించి నేనేమనుకుంటున్నాను. చూడండి ఒకసారి, ద డిఫెక్టివ్ వ్యూ ఆఫ్ టుమారో అంటాం. నా భవిష్యత్తు లేకపోతే నా రేపటి గురించినటువంటి ఇమేజ్ చాలా తేడా ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఇలా చెప్తుంది, ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయని వాడు ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహిస్తాడు కదా అంటాడు. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం కిందికి వచ్చిన తర్వాత అంటాడు, మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరు చింతిస్తున్నవి మీ పరలోక తండ్రి అవన్నీ మీకు అనుగ్రహించబడును, యాడెడ్ అంటూ యూ అంటాడు. ఆ యొక్క యాడ్ చేయబడతాయని తెలిసినా కూడా ఇంకా చింతిస్తున్నామంటే నా భవిష్యత్తు గురించినటువంటి వ్యూలో డిఫెక్ట్ ఉంది, లోపభూయిష్టమైనటువంటి రేపటి గురించినటువంటి పిక్చర్ ఉంది నాకు అని అర్థం. లాస్ట్ అండ్ ఫైనల్ డిఫెక్టివ్ మెమొరీ అంటాం. నా జ్ఞాపకంలోనే, అనగా నా ఆలోచన మెమొరీలో, నా ఆలోచనలు ఏవైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో, పోయిన నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ మెమొరైజ్ చేస్తాం. బట్ పొందిన అద్భుతాలు, మేలులు, దీవెనలు మర్చిపోతాం. అందుకే దావీదు రాస్తాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా, ఓ మై సోల్ బ్లెస్ ద లార్డ్, ఓ మై సోల్.
మర్చిపోతున్నాం. మెమొరీలోనే డిఫెక్ట్ ఉంది అని అర్థం. ఓకే, చూడండి ఒకసారి. ఎందుకు ఈ 7 మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ 7 మాటలు అందులో ఉన్నాయి. ఈ 7 మాటలు ఈ యొక్క యేసుప్రభు యొక్క ప్రసంగంలో ఉన్నాయి. నేను ఒక్కొక్క దాన్ని చూపించి మాట్లాడాలి అని నేను అనుకోవట్లేదు, కానీ ఇలా చెప్తూ వెళ్తే ఏమవుతుందంటే నేను క్లాస్ లాగా లేకపోతే ఏదో థియాలజికల్ స్టోరీ లాగా చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ ప్రాక్టికల్గా ఈరోజు మాట్లాడాలని ఉంది. అందుకే ఫాస్ట్గా ఆ 7 విషయాలు నేను ముగిస్తున్నాను. నెంబర్ 1 చూడండి ఒకసారి. ఆ 7 మాటలు ఈ వాక్యంలోనే, ఈ ప్యాసేజ్లోనే ఉన్నాయి. ఎలాగైతే 8 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, నేను ఇప్పుడు చెప్పినటువంటి 7 సూచికలు, నీ చింత, నీ విచారం దేన్ని సూచిస్తున్నాయి? మన విచారం కూడా కొన్ని విషయాలను సూచిస్తుంది. నీ విచారం ఏదైతే ఉందో, నీ చింత కేవలం చింత మాత్రమే కాదు, ఈ 7 డిఫెక్ట్స్ నీ సోల్లో ఉన్నాయని చెప్తుంది. మరొకసారి, నీ యొక్క విచారము, నీ యాంగ్జైటీ, నీ యొక్క వరీ ఏదైతే ఉందో, ఇవన్నీ నాట్ జస్ట్ వరీ, యాంగ్జైటీ, చింత, విచారం మాత్రమే కాదు, కానీ ఇవి వేరే వాటికి సూచికలై ఉన్నాయి. ఇంటర్నల్ రూట్స్కి ఇవి సూచికలు. ఆ రూట్స్ ఏమై ఉన్నాయంటే, నెంబర్ 1 ద వాల్యూ సిస్టమ్. నీ విలువల్ని నువ్వైతే విలువలు కడుతున్నావో ఆ విలువ కట్టే విషయంలో తేడా చేస్తున్నావు అని అర్థం. నెంబర్ 2, ఆ యొక్క నిన్ను నువ్వు చూసుకునే ఇమేజ్, నువ్వు శ్రేష్ఠుడివి అన్న సంగతిని మర్చిపోతున్నావు. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ అవి పోషించబడుతున్నాయి. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటంతా అవి పోషించబడట్లేదు, అవి లక్కీగా బ్రతకట్లేదట. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో 2 పదాలకు అవకాశం లేదు. నెంబర్ 1 యాదృచ్ఛికము, లేకపోతే యాక్సిడెంటల్ అంటాం. నెంబర్ 2 ఆ యొక్క లక్ అనే మాట, అదృష్టం. యాదృష్టికము, అదృష్టం అనే 2 పదాలకి బైబిల్లో అవకాశం లేదు. అవి తమ అదృష్టవశాత్తు బ్రతకట్లేదట. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు అంటే ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎంత ఫుడ్ కావాలి. వింటర్లో కొన్ని దేశాల్లో బయటికి పక్షులు రావడానికి అవకాశం ఉండదు, కానీ బట్ స్టిల్ అవి బ్రతికే ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి. ఆ పనికి రాని, ఆఫ్టర్ ఆల్, ఇంకో లూకా సువార్తలు రాస్తాడు, కాకులు అంటాడు. కాకులు అంటే అపవిత్రమైన పక్షులు. మీకు అపవిత్రమైన పక్షుల్ని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. పర్వతములలో గడ్డిని మొలిపించువాడు పశువుల కొరకు మొలిపిస్తాడట. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని పశువులు ఉన్నాయి? పర్వతముల మీద ఉన్న వేలాది పశువులన్నీ నావే కదా అంటాడు. ఏ పశువుకి ఎంత ఫుడ్ కావాలనో దేవుడు సిద్ధపరుస్తున్నాడట. అరచు పిల్ల కాకులకి పిల్ల కాకులు అంటే పైకి ఎగరడం తెలీదు, వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ అవి అరుస్తూ ఉన్నాయట. సాయంత్రం అయ్యేసరికి ఆ తల్లికి ఫుడ్ దొరుకుతుంది. ఆ ఫుడ్ తల్లి తీసుకొచ్చిందని చెప్పట్ల. అరచు పిల్ల కాకుల కొరకు ఆహారమును ఆయనే సిద్ధపరచువాడు అని చదువుకుంటాం, మనం పాడుకుంటాం. దేవునికి స్తోత్రం. మన శ్రేష్టత యొక్క ఇమేజ్ని మనం మర్చిపోవడం మనం చూస్తాం. దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ ద కరప్షన్ ఆఫ్ యువర్ సోల్. మన సోల్ యొక్క కరప్షన్లో నుంచి మనం విచారంతో, చింతతో మన జీవితాన్ని గడుపుతున్నాం. వీఆర్ మిస్సింగ్ ద డే, వీఆర్ మిస్సింగ్ ద టైమ్, వీఆర్ మిస్సింగ్ ద సీజన్. మొదటిదేమో విలువలు అంటాడు, రెండోదేమో డిఫెక్టివ్ సెల్ఫ్ ఇమేజ్, ఆ తర్వాత నెంబర్ 3 ఆలోచన విధానం, డిఫెక్టివ్ వేస్ ఆఫ్ థింకింగ్. అనగా మనము ఆ ఆలోచన విధానంలో తేడా ఉంది. నెక్స్ట్ 4వది వచ్చేసి డిఫెక్టివ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుణ్ణి నమ్మే విషయంలో మనం తేడా చేస్తున్నామట. దేవుణ్ణి నమ్మే విషయంలో మనం ఏదో తేడా చేస్తున్నామంటాడు. ఆ తర్వాత చూడండి ఒకసారి 5వది వచ్చేసి ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా యొక్క జీవితం యొక్క పర్పస్ని నేను మిస్ అయిపోతున్నాను. అనగా దేవునికి నా పట్ల ఉన్నటువంటి చిత్తం ఏంటో, ఆ చిత్తమును నేను డిఫెక్టివ్గా అర్థం చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఉన్నాను, నేను ఎందుకు ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాను అన్న విషయంలో చాలా తేడాగా వెళ్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. యోసేపు ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళాడు, ఆ యొక్క గోతిలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, బానిసగా బ్రతికాడు, తర్వాత ఖైదీగా బ్రతికాడు. ఆ తర్వాత ఆయన మహారాజు తర్వాత రాజు అయిన తర్వాత తన అన్నలు వచ్చినప్పుడు అంటాడు, దేవుడే ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు. ఏ రోజు కూడా యోసేపు చింతించినట్టు మనకు కనపడలేదు. ఏ రోజు కూడా యోసేపు కంప్లైంట్ చేసినట్టుగా కానీ కంపేర్ చేసినట్టుగా కానీ కనపడదు. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఎందుకు అయ్యాను. దేవునికి స్తోత్రం. ఇమేజ్లో తేడా ఉంది, నేను సెల్ఫ్ ఇమేజ్లో తేడా ఉంది. ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యోసేపు తన యొక్క దేవుని విశ్వాసాన్ని మర్చిపోలేదు. ఆ యొక్క తన 30వ ఏట 17వ ఏట ఇల్లు వదిలిపెట్టిన ఆయన 30వ ఏట ఆ యొక్క మహారాజు ముందు నిలబడ్డాడు. జాగ్రత్త గమనించండి ఒకసారి. 17 years old, 17 years, 17 సంవత్సరాల వయస్సులో ఒక తండ్రి చేత తయారు చేయబడి ట్రైన్ చేయబడినటువంటి విశ్వాసి ఆ యొక్క మోస్ట్ కరప్టెడ్ వరల్డ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్
కరప్టెడ్ వరల్డ్. నీలాంటి నాలాంటి జీవితం మాత్రమే కాదు, ఉద్యోగం కాదు, లిటరల్గా గోతిలో వేయబడి అమ్మి వేయబడ్డాడు, అంగీ లాగి వేయబడి అమ్మి వేయబడ్డాడు, బానిసగా బ్రతుకు. మార్కెట్లో నిలబెట్టి ఆయన్ని కొనుక్కుంటున్నారు, కొనడానికి అమ్మడానికి ఆయన మీద బేరం చేస్తున్నారు. మొత్తానికి కొని ఆయన్ని బానిసగా బ్రతికినప్పటికీ ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి మాత్రం తను విడిచిపెట్టాడు. చూడండి ఒకసారి, 17వ సంవత్సరం ఇల్లు వదిలిన వాడు ద మోస్ట్ కరప్టెడ్ వరల్డ్ అయినటువంటి ఈజిప్షియన్ వరల్డ్లోకి ప్రవేశించి ఆ ఈజిప్షియన్ వరల్డ్ ఆ యొక్క ఐగుప్తు ఆచార వ్యవహారాల మధ్యలో కేవలం బానిసగా బ్రతకాల్సినటువంటి బ్రతుకును బ్రతుకుతూ 30వ ఏట, అర్థమవుతుందనే మాట్లాడేది, 17 ఏండ్లకి ఇల్లు వదిలిన వాడు 30వ ఏట, అప్రాక్సిమేట్లీ ఈజ్ 14th ఇయర్, 14వ సంవత్సరం ఆ యొక్క మహారాజు ముందు నిలబడి సంభాషణ జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో 13 సార్లు దేవుడు అనే అంశం వచ్చింది. అప్పటికి 30th ఇయర్, అంటే 13 సంవత్సరాల తర్వాత నిలబడ్డవాడు మహారాజు ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సంభాషణలో, వారి మధ్య సంభాషణలో 13 సార్లు దేవుడు 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 అనే ప్రస్తావన వచ్చింది. అది రాత్రికి రాత్రి ప్రిపేర్ అయితే రాదు, లోపల తన సోల్లో నింపబడిందే, తన హృదయంలో నింపబడిందే తన నోరు మాట్లాడుతుంది. ఇంకో విషయం తెలుసా, అందులో 11 సార్లు యోసేపే దేవుడు అంటాడు. కలకి అర్థం చెప్పువాడిని నేను కాదు, దేవుడే అర్థం చెప్తాడు. God has a great purpose for your life. నీ సిచ్యువేషన్స్, నీ సర్కమ్స్టాన్సెస్, నువ్వు వెళ్ళే పరిస్థితులు నీ కొరకే డిజైన్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఆ పరిస్థితులు మన కొరకు నియమించబడిన ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సిందే. ఆ వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి మనం ఎంత విలువ ఇస్తున్నామో. నెంబర్ 1 విలువలు, నెంబర్ 2 ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ అంటాం. నెంబర్ 3 వే ఆఫ్ థింకింగ్. నెంబర్ 4 ట్రస్ట్ ఇన్ ద లార్డ్, డిఫెక్టివ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నెంబర్ 5 ఐదోది ద డిఫెక్టివ్ పర్పస్. నెంబర్ 6 వచ్చేసి ద వ్యూ ఆఫ్ టుమారో, డిఫెక్టివ్ వ్యూ ఆఫ్ టుమారో. రేపటిని గురించినటువంటి నా చిత్రము, ఏమైపోయాను, ఏమవుతుందో. కానీ యోసేపుకి రేపటిని గురించిన చింత ఆయనకు లేదు, టెన్షన్ లేదు. ప్రతిరోజు ఆయన వాక్యం ధ్యానించేవాడు, ప్రతిరోజు దేవుణ్ణి అనుభవించేవాడు. కనుకనే తన అన్నలు వచ్చినా కూడా దేవుడే పంపించాడంటాడు. ఆ యొక్క రాజు ముందు నిలబడ్డప్పుడు కూడా దేవుడే అర్థం చెప్తాడంటాడు. ప్రతిదానికి దేవుడు. ఆఖరికి ఆ యొక్క పోతిఫరు భార్య శోధిస్తున్నప్పుడు ఆమెతో కూడా అంటాడు, ఎట్లు ఈ పాపం చేస్తాను అని చెప్పేటప్పుడు దేవునికి విరోధంగా ఎలా చేస్తాను అంటాడు. దేవునికి విరోధంగా ఏం చేయకూడదు, ఏం చెయ్యాలన్న ధ్యానం తప్ప, దేవునికి విరోధంగా ఏం చేయకూడదు, లేకపోతే దేవునికి ఇష్టంగా ఎలా జీవించాలి అన్న ఒక్క విషయం తప్ప, దట్ ఈస్ అ డ్యూటీ, మన విధి అది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నాం. డిఫెక్టివ్ మెమొరీ, మన జ్ఞాపకాలు డిఫెక్టివ్ మెమొరీతో మనం నింపబడి ఉన్నాం. అందుకే ఏనాటికి ఆనాటికి చాలు. ఈరోజు చింతించి మళ్ళీ రేపు కూడా రేపటి గురించి ఈరోజు ఎందుకు చింతిస్తావు? రేపటిని గురించి ఈరోజు చింతిస్తున్నావు అంటే ఈరోజు గురించి నిన్న చింతించి ఉంటావు కదా. అంటే ఎవ్రీడే మెమొరీ ఏదైతుందో చింతలు, విచారాలతోనే, కష్టాలతోనే, నష్టాలతో నింపుకుంటున్నావు, కానీ లాభాలు, ఆ యొక్క దీవెనలని వదిలేస్తున్నావు. ఈ 7 డిఫెక్టివ్ థింగ్స్ని అనగా ఈ 7 లోపభూష్టమైనటువంటి మన సోల్ యొక్క పరిస్థితిని మన విచారం, మన చింత సూచిస్తుంది. మరి ఈ చింతించకుండా ఏం చేయాలి? వాట్ ఈస్ ద రియల్ యాంటీడోట్ ఫర్ దిస్ యాంగ్జైటీ? పోయిన వారం మనము 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అనగా నువ్వు ఆ 8 ఆర్గ్యుమెంట్స్ని గెలిచిన తర్వాత గెలవగలిగితే, అనగా 8 ప్రశ్నలకి జవాబు చెప్పగలిగితే అప్పుడు నువ్వు విచారించవచ్చు, చింతించవచ్చు. కానీ లాజికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. లాజికల్గా వాటికి మనం ఆన్సర్ లేదు మన దగ్గర. దేవునికి స్తోత్రం. అది ద ఫస్ట్ యాంటీడోట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల కాదు, మరి విచారించకుండా, చింతించకుండా ఏం చేయాలి నేను? ఇది మనం ఈరోజు చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందులో పేతురు పత్రిక వెళ్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. దేవుడు తగిన సమయమందు, గాడ్ హ్యాస్ అ స్పెషల్ అపాయింటెడ్ టైం, డ్యూ టైం. దేవుడు నీ కొరకు ఒక సమయం నియమించాడు. జస్ట్ వెయిట్ ఫర్ ద టైం. యోసేపు
17 ఏండ్లప్పుడు గోతిలో పడ్డవాడు గోతిలో నుంచి బయటికి రావడానికి చెరసాల నుండి యోసేపును తీసుకొచ్చారని చెప్పేటప్పుడు చెరసాల నుంచి అని లేదు, హీబ్రూలో హబోర్ అని ఉంటుంది. హబోర్ అనే మాటకి గోతి అని అర్థం, ద పిట్ అని అర్థం. గోతిలో నుండి, చెరసాల్లో నుండి ఆ ఫరో దగ్గరికి తీసుకొచ్చారని రాయలేదు, కానీ గోతిలో నుంచి తీసుకొచ్చారు అంటే అంతకుముందు జీవించిన జీవితం అంతా కూడా గోతి జీవితం. ఈ గోతిలోంచి దేవుడు నన్ను ఎప్పుడు లాక్కొస్తాడో, ఇంకా ఎన్ని రోజులు ఈ బానిసగా ఉండాలి, ఇంకా ఎన్ని రోజులు ఈ ఖైదీగా ఉండాలి అని చెప్పేసి ఆ విచారం తనకు లేదు. కానీ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఆ న్యూ వండర్ఫుల్ సీజన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు అద్భుతమైన సీజన్ నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ సీజన్ కొరకు తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. చూడండి ఒకసారి 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీరు చింతించకండి, ఆయన చింతిస్తున్నాడు. అంటే నేను చింతించే చింతకి ఆయన చింతించే చింతకి సంబంధం లేదు. దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అన్నప్పుడు నేను చింతించే చింత వేరు, ఆ దేవుడు నా గురించి చింతించే చింత వేరు. చింత దేవుడు చింతిస్తున్నాడు అని రాసి ఫుట్ నోట్లో లక్ష్యము చేస్తున్నాడు అనే మాట రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ లక్ష్యము చేస్తున్నాడు అనే మాట చూడండి ఒకసారి. ఇశ్రాయేలులో ఆ యొక్క ఐగుప్తులో శ్రమలు పడుతున్నప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం రాస్తుందంటే దేవుడు వారిని లక్ష్య పెట్టాడు అనే మాట. నేను వారిని గమనించాను, నేను వారిని చూశాను, నేను వారి యందు లక్ష్య పెడుతున్నాను అనగా నేను వారిని విడిపించడానికి నేను తగిన సమయం వచ్చింది. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైం, దిస్ ఈజ్ ద సీజన్. దేవునికి స్తోత్రం. లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో, నువ్వు ఆ యొక్క గోతిలో ఉన్నావు, ఖైదీగా ఉన్నావా, బానిసగా ఉన్నావా, లేకపోతే వేధించబడుతున్నావా, శోధించబడుతున్నావా, కష్టపడుతున్నావా, ఎలా ఉన్నావో అన్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. నీ కొరకు తగిన సమయం, డ్యూ సీజన్ అంటాం. యువర్ సీజన్, యువర్ టైం. దేవుడు నీ కొరకు సమయాన్ని తగిన సమయమందు నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి నీ కొరకు కొన్ని పరిస్థితులు నియమించబడ్డాయి. తర్వాత చూడండి ఒకసారి, మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అన్న దగ్గర లక్ష్యము చేయుచున్నాడు అనే మాట. కనుక మీ చింత, మీ విచారం యావత్తు ఆయన మీద, నన్ను లక్ష్య పెట్టే దేవుడు నాకు తోడై ఉన్నాడు. యాంటీడోట్, గ్రేట్ యాంటీడోట్ ఇది. దేవుడు నన్ను లక్ష్య పెడుతున్నాడు. నా జీవితంలో జరిగేది ఏది ఆయనకి సర్ప్రైజ్ కాదు. లేయా ద్వేషించబడుచుండుట చూచి ఆమె గర్భం తెరిచాడు అనంది. అంటే లేయా ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ఫ్యామిలీలో ద్వేషించబడుతుంది. రాహేలు చేత సహోదరి యాకోబు యొక్క తనతో పాటు భార్యగా ఉన్నటువంటి ఆ యొక్క రాహేలు ఈ లేయాను ద్వేషించుచుండుట దేవుడు చూశాడట. దేవుడు లక్ష్య పెట్టే దేవుడు, చూసే దేవుడు, ప్రతిదీ ఆయనకి, ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏది లేదు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం అనేక మార్లు ఆ మాటని మనం చూడవచ్చు. దేవుడు లక్ష్య పెట్టే దేవుడు, ఇండివిజువల్గా ప్రతి విషయాన్ని గమనించే దేవుడు. తెలుసు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరి జీవితంలో అన్యాయం జరుగుతుంది, ఎవరు ఆ యొక్క వేధించబడుతున్నారు. ఓకే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు పెట్టిన ఆ యొక్క శ్రమను బట్టి వారి మూలుగును లక్ష్య పెట్టాడట దేవుడు, వారిని లక్ష్య పెట్టాడని రాస్తుంది. అంటే అన్యాయం జరుగుతుంది, భూమి మీద నీతి న్యాయములు జరిగించే దేవుడు, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించే దేవుడు నా జీవితంలోకి ఈ పరిస్థితిని ఎందుకు పంపించాడు, ఎందుకు ఇలా నేను అనుభవిస్తున్నాను అంటానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, చిత్తం ఉంది, ఆలోచన ఉంది. ఆ యొక్క విచారాన్ని, చింతని ఆపి నేను దేవుని బలిష్టమైన చేతి క్రింద, బలిష్టమైన చెయ్యి అంటే ఆ చెయ్యి అద్భుతాలు చేసే చెయ్యి, ఆ చెయ్యి హెచ్చించే చెయ్యి, నిన్ను దీవించే చెయ్యి. నీ కొరకు ఆయన తన చాచిన బాహువుతో తీర్పులు తీర్చగలడు. అంతేకాదు ఆ చాచిన బాహువుతో, బలమైనటువంటి హస్తముతో నిన్ను పైకెత్తుకొని, గద్ద రేఖల మీద ఎత్తుకొని వచ్చినట్టుగా ఇశ్రాయేలు ఎలా బయటికి తీసుకొచ్చాడో అలా నేను నీ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలిగిన దేవుడు. అంతేకాదు నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. దీని గురించి ఒక ఉపమాన రూపమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ సామెతల గ్రంథంలోకి వెళ్దాం. దీన మనస్కులై ఉండుడి, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పేటప్పుడు థర్డ్ టాపిక్ ఈ రోజుకి 27వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 23వ వచనం. నంబర్ 1, నా చింత ఏమేమి ఇండికేట్ చేస్తుంది చూసాం. తర్వాత చింతించకుండా ఉండాలి, ఏం చేయాలి అంటే దేవుడు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడం. దీన మనస్సు కలిగి మరి ఏం చేయాలి?
మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలంటానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తుంది. ఒక ఉపమాన యుక్తంగా సొలొమోను యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనం చూద్దాం. యాక్చువల్గా ఆయన రాసినటువంటి ఈ యొక్క సామెతలనట హిజ్కియా సేవకులు చాలా సంవత్సరాల తర్వాత హిజ్కియాకి సంబంధించినటువంటి సేవకులు వీటిని మరలా ఎత్తి రాశారట. అంటే ఇవి మరల మన కొరకు కలెక్ట్ చేయబడ్డాయి అని అర్థం. చూడండి ఒకసారి 27వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. చూడండి ఒకసారి 27వ అధ్యాయం 23వ వచనం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. 25వ వచనం. ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండ గడ్డి ఏరబడుచున్నది. 26వ వచనం చూడండి ఒకసారి. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకును, నీ ఇంటివారి ఆహారమునకును, నీ పనికత్తెల జీవమునకును మేక పాలు సమృద్ధి అగును. ఈ వచనాలని అర్థం చేసుకొని ఈరోజుకి మనం ముగించుకుందాం. ఒకటి, కొండ మీద ప్రసంగంలో యేసయ్య ధనము అన్న మాటని చెప్పిన తర్వాత, భూమి మీద ధనం సంపాదించుకోవద్దు అని చెప్పిన తర్వాత, డోంట్ ఫోకస్ ఆన్ మెటీరియల్ థింగ్స్ అని చెప్పి, బట్ వీ నీడ్ మెటీరియల్ థింగ్స్ అని ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత, నెక్స్ట్ అందువలన నేను మీతో చెప్పినదేమనగా మీరు చింతించకండి అంటాడు. చింతించకుండా ఏం చేయాలంటానికి ఈ సొలొమోను యొక్క సామెతల్లో అద్భుతమైన సంగతులు మనం చూస్తాం. ఇంకొక మాటలు కనుక మీరు సరిగా ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఆ యొక్క చింతించరాదు అని చెప్పేటప్పుడు ఆకాశ పక్షులను, అడవి గడ్డిని, గడ్డి పువ్వులను ఎలాగైతే చూపిస్తున్నాడో, వస్త్రము గురించి ఎలాగైతే మాట్లాడుతున్నాడో, ఆ 3 అంశాలు ఈ యొక్క వచనంలోకి, ఈ భాగంలోకి మనల్ని ఇండికేట్ మనల్ని తీసుకెళ్తుంది. అంటే యేసు ఈ వచనాల్లో నుంచి మాట్లాడుతున్నాడేమో అనే విధంగా ఆ యొక్క సిమిలర్ ప్యాటర్న్ మనకి ఇక్కడ చూస్తాం. వాట్ ఈస్ ద ప్యాటర్న్? చూడండి ఒకసారి. సేమ్ ప్యాటర్న్. నీ మందల మీద మనస్సు ఉంచుము. మనం ఎవరమో మందలు మేపట్లేదు, మన దగ్గర ఎవరికి పశువులు లేవు. పాస్టర్ గారు మందల మీద మనస్సు ఉంచుము అంటే ఏంటి? ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. మందల మీద మనస్సు ఉంచుము. నెక్స్ట్ నెంబర్ 2, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో అంటాడు. ఏంటి మందల మీద మనసు ఉంచడం ఏంటి? పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోవడం ఏంటి? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై ఉండు. దేవుడు నీకేమిచ్చాడంటే కొన్ని మందలు ఇచ్చాడు. మంద అనగానే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏమి తిందుమా అని ఆలోచిస్తున్నాం, ఏం త్రాగుదుమా అని ఆలోచిస్తున్నాం, ఏం ధరించుకుందుమా అని ఆలోచిస్తున్నావు కదా. 26వ వచనంలో నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు నీ దగ్గర ఉన్నాయి. ఏం ధరించుకుందామా అనుకుంటున్నావు కదా, నీ వస్త్రాలు గొర్రె పిల్లల దగ్గర ఉన్నాయి అంటాడు. సొలొమోను మాట్లాడిన అంశాన్ని మనం చూస్తున్నాం. ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని చెప్పేసి చింతించరాదు అని చెప్పబడిన సంగతిని సొలొమోను యొక్క ఉపమానంలో నుంచి చూస్తున్నాం. నువ్వు చింతించడానికి సంబంధించినటువంటి వస్త్రాల కోసం చింతించకు. నీ వస్త్రాలు నీ దగ్గరున్న గొర్రె పిల్లల్లో ఉన్నాయి. మందల మీద మనస్సు పెట్టు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా చూసుకో. నెంబర్ 2, తినటానికి ఆహారం కావాలిగా. నాకు, నా పని, నీకే కాదు, నీకు, నీ ఇంటి వారికి, నీ పని వాళ్ళకి, అందరికీ పెట్టడానికి అవసరమైన ఆహారము నీ దగ్గర ఉంది, మీ ఇంట్లో ఉంది అంటాడు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, ఏం త్రాగుదమో అన్న దగ్గర మేక పాలు ఉన్నాయి, ఆ పాలు చాలు, చాలా సమృద్ధి అంటాడు. 25వ వచనం మనకి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ అసలు విషయం ఏంటంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి అనుంది కదా. యాక్చువల్గా అది అక్కడ మెన్షన్ చేయబడుతుంది. అంటే ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వాడినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ సామెతల ఉపమానాన్ని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా. నీ తిండి కోసం మేక పిల్లలు ఉన్నాయి. తర్వాత చూడండి ఒకసారి. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నువ్వు పొలాలు కొనుక్కోవాలి, వస్తువులు అనగా పొలాలు, పంటలు, భూమి కొనుక్కోవాలి. నీ చేని క్రయధనం కోసం, నీ చేనికి డబ్బులు కావాలి కదా, నీ కొరకు పొట్టేళ్ళు ఉన్నాయి కదా, ఆ పొట్టేళ్ళలో చేని క్రయధనం ఉంది అంటున్నాడు. 26వ వచనంలో వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి, ఒక చేని క్రయధనం కొరకు పొట్టేళ్ళు సరిపోతాయి. అంటే సరిపోయేంత ధనము ఆ పొట్టేళ్ళలో పెట్టాడట. మందలు దేవుడు నీకు ఇచ్చాడు అంటున్నాడు. తినటానికేమో ఆహారము నీ మందల్లో ఉంది, నీకు ధరించుకోవడానికి వస్త్రము
నీ మందల్లో ఉంది, తాగడానికి అవసరమైనటువంటి పానీయము నీ మందల్లోనే ఉంది, నువ్వు కొనుక్కోవాలనుకున్నటువంటి చేని పొలం ఏదైతుందో దాని కొరకు అవసరమైనటువంటి క్రయధనం ఏదైతుందో అది కూడా పొట్టేళ్లలోనే ఉంది. అయితే ఏం చేయంటే నీ యొక్క మందల మీద మనస్సు ఉంచు, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది, మందల్లో ఏముందట, మందల్లో ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే నీ కిరీటం మందల్లో ఉంది. నువ్వు దేన్ని ఏలాలో, నీ ఏలడానికి సంబంధించిన నీ కిరీటం కూడా మందల్లో ఉందట. అంతేకాదు నీ యొక్క తర్వాత చూడండి ఒకసారి అన్నమాట 24వ వచనం, నీ ధనము కూడా మందల్లో ఉందట. ధనము మందల్లో ఉంది, కిరీటము రాజరికము నీ ఏలుబడి మందల్లో ఉంది, నీ వస్త్రాలు నీ మందల్లో ఉన్నాయి, నెక్స్ట్ నీ తినడానికి తిండి మందల్లో ఉంది, నీ త్రాగడానికి అవసరమైంది మందల్లో, నీ పొలాలు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు మందల్లోనే ఉన్నాయి. సో ఈ మందలు ఏంటి పాస్టర్ గారు, ఈ మందలు మా దగ్గర ఎక్కడున్నాయి? దేవుడు నీ కంట్రోల్లో లేకుండా ఏది వదిలిపెట్టలేదు. సంథింగ్ ఏదో ఒకటి నీ కంట్రోల్లో ఉంది. అది చిన్న ఉద్యోగం అయి ఉండొచ్చు. ఈ వచనాలని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మీకు అర్థమైపోతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుని వై ఉండి తగిన సమయం అందు ఆయన హెచ్చించున్నట్లు రోజు ఆయన దీన మనసు ధరించుకొని ఉంటూ ఏం చేయాలి నేను అంటే, నాకు అప్పగించబడిన మంద ఏంటో చూసుకోవాలి. ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని చెప్పేసి టెన్షన్ పడకుండా నీ మందల స్థితిని జాగ్రత్తగా చూసుకో. నీ కిరీటం అందులోనే ఉంది, నీ రాజరికం అందులోనే ఉంది, నీకు అవసరమైన డబ్బులు కూడా అందులో ఉన్నాయి. ఆ మందలు మన ఉద్యోగం అయి ఉండొచ్చు, ఆ మందలు మన చిన్న వ్యాపారం అయి ఉండొచ్చు, ఆ మందలు వాట్ ఎవర్ ఈ రోజున నిన్ను నీ ఇంటిని పోషించే చిన్న రాబడి ఉండొచ్చు, చిన్న ఉద్యోగాలు, చిన్న రాబడులు, చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న గొర్రెపిల్ల లాంటివి, చిన్న చిన్న మందలు లాంటివి. వాటి యందు మనసుంచుము, వాటి స్థితి తెలుసుకో. అంటే పశువులు మాకు ఇది కావాలి అని చెప్పడం వాటికి రాదు. ద ఫస్ట్ కరప్టెడ్ వరల్డ్ ఏదైతే మానవుని పాపం వలన ఆ యొక్క నీ వలన నేల శపించబడిందని రాస్తుంది కదా, ఆ శపితమైనటువంటి నేలని రెక్టిఫై చేయడానికి ఆ యొక్క ఆదాము కుటుంబం పూనుకుంది. ఆదాము కుటుంబంలో కయ్యను హేబేలు ఇద్దరు ఉన్నారు. కయ్యనేమో శపితమైనటువంటి నేలని దున్ని దాన్ని సేద్యం చేసి he wanted to rectify the atmosphere. నెక్స్ట్ హేబేలు గొర్రెల కాపరి అని రాస్తుంది. అంటే గొర్రెల కాపరి అనే సంగతి ఎందుకు వచ్చిందంటే, ఈ భూమి కరప్ట్ అయిపోయింది. యెషయా గ్రంథంలో చెప్తాడు, యేసు ప్రభు యొక్క మెస్సయ్య యొక్క పాలన అంటాం, 1000 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో ఆ పాలనలో సింహము గొర్రెపిల్ల కలిసి ఉంటాయట. బాలుడు నాగుపాము కలిసి ఆడుకోవడం. అంటే ఇవన్నీ ద రెక్టిఫైడ్ యూనివర్స్, రెక్టిఫైడ్ వరల్డ్ అంటాం. అనగా సరి చేయబడినటువంటి ప్రపంచము ఏదైతే ఆ 1000 ఏళ్ల పాలన ఏదైతే ఉందో ఆ పాలన మనం చూస్తాం. ఆ పడిపోయిన ప్రపంచంలో తనని తాను టేక్ కేర్ చేసుకోలేని స్థితిలోకి గొర్రెలు కనపడ్డాయి. ఆ గొర్రెల్ని కాసే పని ఈ హేబేల్ తీసుకున్నాడు. అంటే ఆ హేట్రెడ్ ఏదైతే ఉందో, క్రూరత్వం అంటాం, ఆ యానిమలిస్టిక్ సోల్స్లో ఉన్నటువంటి ఆ క్రూరత్వం ఏదైతే ఉందో, అనగా ఒక జంతువు ఇంకో జంతువును చంపుకొని తినడం ఏదైతే ఉందో, కరప్టెడ్ వరల్డ్లోకి వచ్చేసరికి ఆ కరప్షన్లో ఉన్నటువంటి వరల్డ్ని రెక్టిఫై చేయడం కొరకు గొర్రెల్ని కాయడం కొరకు హేబేల్ నిర్ణయించుకున్నాడు. ఆ హేబేలు గొర్రెలు తమ బాధ ఏంటో చెప్పుకోలేవు, తమకేం కావాలో తెలియదు, తమ ఎటు వెళ్ళాలో తెలియదు. గొర్రెలకి దారి చూపించాలంటే మనం వెనకాల నుంచి నడిపించాలి, ముందు నుంచి నడిపించాలి. గొర్రెల కాపరిగా మారిన హేబేలు. ఇశ్రాయేల్ అందరూ కూడా పశువుల కాపర్లు. ఆ పశువుల కాపర్లు ఈవెన్ దావీదు కానివ్వండి, లేక మోషే కానివ్వండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పశువులు కాసేవారు. ఆ పశువులు కాసే వాళ్ళ భాషలో నీకు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది అక్కడ అంటే, అవి తమంతట తమకేం కావాలనో చెప్పవు, అవి చెప్పలేవు, నోరు ఉండదు కనుక ఆ నోరు లేని జీవాల్ని వాటి మీద మన మనస్సు ఉంచాలి. అంతేకాదు వాటి మీద మనసు ఉంచడమే కాదు, వాటి యందు లక్ష్యం ఉంచమని చెప్తున్నాడు. చింతించకుండా చేయాల్సిన పని ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. రెస్పాన్సిబిలిటీస్ అంటేనేమో మనం చేయాల్సినవి, రైట్స్ అంటేనేమో మనకు కావాల్సినవి. ఈ రెండింటిని పక్కన పెట్టండి ఒకసారి. రైట్స్ ఆర్ రివార్డ్స్ అంటాం. దేవుడిచ్చే రైట్స్ లేకపోతే రివార్డ్స్ ఏవైతున్నాయో అవి మనకు కావాల్సినవి. రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం చేయాల్సినవి. ఈ రెండింటిని పక్కన పెడితే మనము చేయాల్సింది చేసినప్పుడు మనకు కావాల్సినవి దేవుడు మనకి ఇస్తాడు.
చింతించడం ఎప్పుడు చింతిస్తామంటే ఆ యొక్క చెయ్యాల్సింది చేయడం ఆపేసి కావాల్సిన దానికి వైపు చూస్తున్నంతసేపు చింతిస్తూ ఉంటాం. చెయ్యాల్సింది చేయడం ఆపేసి కావాల్సింది ఏంటి, ఏం కావాలి నాకు, ఏమి లేదు నాకు అని చెప్పి చూస్తున్నంతసేపు చింతిస్తుంటాం. చేయాల్సినవి కావాల్సినవి ఆ రెండిటి మధ్య ఫోకస్ని ఎప్పుడైతే రైట్స్ మీద రివార్డ్స్ మీద దేవుడు ఇచ్చే రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తామో వాటిని కాకుండా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దేవుడు నాకేం అప్పగించాడు, దేవుడు నాకేం పని ఇచ్చాడు, చిన్న పని, చిన్న మంద, చిన్న గొర్రెపిల్ల లేకపోతే చిన్న పశువుల మంద. ఈ రోజున లిటరల్గా పశువుల మందలు అనగానే పశువులే అయి ఉండవు, నీ చిన్న ఉద్యోగం అయి ఉండొచ్చు, ఈరోజు నిన్ను పోషిస్తున్న ఉద్యోగం. చాలాసార్లు ఈ లాస్ట్ వీక్లో అప్రాక్సిమేట్లీ 8 మెంబర్స్తో నేను మాట్లాడాను. అంటే 8 ఎంప్లాయీస్తో నేను 8 డిఫరెంట్ పర్సన్స్ నన్ను కలుసుకున్నారు. ఆ కలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాల గురించి చెప్తున్న విషయం ఏంటో తెలుసా? దే వర్ నాట్ హ్యాపీ విత్ ద జాబ్స్. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల విషయంలో ఏమాత్రం సంతోషంగా లేరండి. ఈ వారంలో నేను దాదాపుగా 8 మందితో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళ ఉద్యోగాల్ని బట్టి వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళ మాటల్ని చూస్తే వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు హేట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఎవరో ఒక్కరి గురించి ఆ 8 మంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవ్రీబడి ఈజ్ హేటింగ్ దేర్ జాబ్స్. వాళ్ళ ఉద్యోగాల్ని హేట్ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, మేము చేయలేకపోతున్నాం ఇది అనే మాటలు వింటున్నప్పుడు అది ఇన్ని రోజులు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తున్న చిన్న మంద. ఆ మందని మీద లక్ష్యం ఉంచడం, ఆ మందకి ఏం కావాలి, ఆ మంద నీ నుంచి ఏం ఆశిస్తుంది, ఆ మందకి నువ్వేం చేయగలవు, మందల మీద మనస్సుంచండి, వాటి యందు లక్ష్యం ఉంచండి. అవి ఆ యొక్క అంటే దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థాయి ఆ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను మనస్సుంచి నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటో వాటి మీద లక్ష్యం ఉంచుము అని ఈ సొలొమోను మాట్లాడుతున్నాడు. మందల మీద మనస్సు ఉంచమంటే మందలని కాదు, ఆ మందలు నా బాధ్యత, మందలు నా రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యతల మీద నా జాబ్స్ మీద నేను లక్ష్యం ఉంచి వాటికి ఏం కావాలో నేను చూసినప్పుడు అందులోనే నా వస్త్రాలు ఉన్నాయట, అందులోనే నా కిరీటము, నా హెచ్చింపు ఉందంట, అందులోనే నా దాహము తీర్చే పానీయ భాగం ఉంది. అంతేకాదు అందులోనే నేను కొనుక్కోబోయే పొలాల చేను యొక్క క్రయధనం అందులోనే ఉందట. చింతించడం ఎప్పుడు ప్రారంభించబడుతుంది? నంబర్ 1, చింతించుట అనేది ద డిఫెక్టివ్ ప్యాటర్న్స్, డిఫెక్టివ్ థింగ్స్ని ఇండికేట్ చేస్తుంది, మన సోల్ యొక్క కరప్షన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఈ 7 విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత సోల్ కరప్షన్ నుంచి నేను తప్పించడానికి నేనేం చేయాలంటే దేవుని యొక్క బలిష్టమైన హస్తం క్రింద దీనమనస్కుడనే. దీనమనస్కుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతల మీద ఫోకస్, దృష్టి పెట్టడము అని అర్థం. ఆ దృష్టి, ఏ బాధ్యత లేకుండా ఎవరు లేరు. ఏదో చిన్న పని, ఏదో చిన్న బాధ్యత, ఏదో నువ్వు చేయగలిగిన, నువ్వు కంట్రోల్ చేయగలిగిన, నువ్వు ఆపరేట్ చేయగలిగిన, నువ్వు మాత్రమే చేయగలిగిన, నీ తలాంతుతో మాత్రమే పోషించబడే, ఆదరించబడే విషయాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలు ఏంటివి? ఇవి మనం ముందు గుర్తించాలి, వాటి మీద మనస్సు ఉంచాలి, వాటి మీద లక్ష్యం. అందులో మన కిరీటము, అందులో మన ధనం ఉందంట, అందులో మన యొక్క ఆహారం ఉంది, అందులో మన వస్త్రాలు ఉన్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు లాస్ట్ అండ్ ఫైనల్ మాట చూడండి ఒకసారి. అందులో ఏమని రాస్తుందంటే, నీ ఆహారం కొరకు, నీ పనివారి ఆహారం కొరకు, నీ పనికెత్తల ఆహారం కొరకు, మీ యొక్క అందరి ఆహారం కొరకు మేక పాలు సమృద్ధి అంటాడు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇంకో భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి, లాజికల్గా మాట్లాడుకుందాం. ఒక మేక 6 నెలలకి 2 పిల్లలు, సంవత్సరానికి 4 పిల్లలు పెడుతుంది. అప్రాక్సిమేట్ మినిమం అవి. గొర్రెపిల్ల సంవత్సరానికి 2 పిల్లల్ని పెడుతుంది. యాకోబు ఏశావుకి గిఫ్ట్ ఇచ్చాడు. అందులో 200 మేకపిల్లలు, 200 మేకపిల్లలు, 20 మేకపోతులు ఇచ్చాడు అని రాస్తుంది. యాకోబు ఏశావుకి గిఫ్ట్ పంపించాడు. ఆ యొక్క రీయూనియన్, బ్రదర్స్ యొక్క రీయూనియన్లో ఆ గిఫ్ట్ పంపించిన గిఫ్ట్లో వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఏంటంటే 200 మేకపిల్లలు, 20 మేకపోతులు ఉన్నాయి. అవి గనక ఏశావు గనక మందల మీద మనసు ఉంచేవాడైతే, ఏశావు గనక తన కోసం ఈయన పెట్టుబడి పెడుతున్నాడు, ఒక డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. 20 మేకపోతులు, 200 మేకపిల్లలు ఉన్నాయి చూసారా, అవి ఒకవేళ ఏశావు గనక మందల మీద మనసుగా పెట్టగలిగిన వాడైతే తన మందని నెక్స్ట్ ఇయర్కి, సంవత్సరానికి ఏం చేయగలడంటే, సరిగ్గా ఒక క్యాల్కులేషన్ ఇది, ఆ 200 మేక పిల్లలు
4 చొప్పున అవి 800 మేకపిల్లలు పెడతాయి. ఆ 800 ప్లస్ ఈ 200 ప్లస్ 20 1020 మారుతాయి. యాకోబు ఏశావుకి 200 మేకపిల్లలు 20 మేకపోతుల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఏశావు గనక మందల మీద మనసు పెట్టగలిగిన వాడైతే, ఏశావు గనక ఆ యొక్క పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునేవాడు అయ్యుంటే, ఏశావు నెక్స్ట్ ఇయర్కి ఏమవుతాడంటే ఈ 200 మంద కాస్త మినిమం క్యాల్కులేషన్ ప్రకారం 1020గా మారుతుంది. మందల మీద మనస్సు ఉంచుట అంటే 200ని 1000 చేయడానికి సంవత్సరం పడుతుంది. 200ని 1000 చేయడానికి సంవత్సరం రోజులు ఓపికగా దీన మనస్కుడై, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడై రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. నెక్స్ట్, యోబు యొక్క ఆస్తుల గురించి మాట్లాడేటప్పుడు యోబుకు 7000 గొర్రెలు ఉన్నాయని రాస్తుంది. యోబుకి 7000 గొర్రెలు. ఆ 7000 గొర్రె సంవత్సరానికి 2 పిల్లలు పడుతుంది. యోబుకి ఈ సంవత్సరం 7000 గొర్రెలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఉంటాయి అంటే ఆ 7 కాస్త 21 అవుతుంది. అంటే ఆ 7000 గొర్రె పిల్లలు 2 చొప్పున పెట్టినప్పుడు 21,000 గొర్రె పిల్లలు ఉంటాయి యోబు దగ్గర నెక్స్ట్ ఇయర్కి. అంటే 7000 గొర్రెలు 21,000 అవ్వడానికి యోబుకి సంవత్సరం పడితే, ఈ పశువుల భాషలో ఇలాగా మనకి బోధించబడుతుంది. చూస్తానికి చాలా చిన్న మందలు, చిన్న విషయాలు మనం కలిగి ఉన్నాం. ఆ చిన్నవి వాటిని సరిగా పోషించి సరిగా మన బాధ్యతను నిర్వర్తించగలిగితే మనకు అవసరమైనటువంటి ఆ యొక్క మన తిండి, మన కిరీటము, మన రాజరికము, అంతేకాదు మన ధనము, మన యొక్క ఆహారము, మన పానము, మన వస్త్రాలు, ఇవన్నీ ఆ రెస్పాన్సిబిలిటీలో దాచబడ్డాయట. యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫిల్డ్ విత్ యువర్ రివార్డ్స్. రేపటిని గూర్చి చింతించొద్దు. మరి ఈరోజు ఏం చేయాలంటే దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడై ఉండి, ఈ రోజుకి నా బాధ్యతలు ఏంటి? యోసేపు ఎవ్రీడే తను ధ్యానం చేసేవాడు, ఇస్సాకు ధ్యానం చేసేవాడు, యాకోబు ధ్యానం చేసేవాడు. యాకోబు సాధువు, దేవుని గుడారాలు నివసించేవాడు, రెక్టిఫైడ్ సోల్ కలిగినటువంటి ఆ యొక్క పితరులు వాళ్ళు, ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వారి యొక్క కుటుంబానికి అంటుకట్టబడిన మనము ఈ రోజున క్రీస్తు యేసునందు మన సోల్ని రెక్టిఫై చేసుకోవడం కొరకు దేవుని యొక్క వాక్యం మనతో ఈరోజు మాట్లాడే మాట డిఫెక్టివ్ ఇండికేషన్. నీ జీవితంలో ఆ యొక్క డిఫెక్టివ్ థింగ్స్ని ఇండికేట్ చేస్తున్నటువంటి విచారము, చింత ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, లాజికల్ ఆర్గ్యుమెంట్ చేసి దేవుని నేను ఎందుకు విచారించాలి అనే క్వశ్చన్కి మనకి 8 క్వశ్చన్స్, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది దాటాము. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆ యొక్క విచారము, చింత దేన్ని ఇండికేట్ చేస్తుందో ఆ 7 విషయాలు మాట్లాడుకున్నాం. ఫైనల్గా మన రెస్పాన్సిబిలిటీస్లోనే ఏమి తిందుము, ఏమి త్రాగుము, ఏమి ధరించుకుందుము అనే విషయాలకు సంబంధించిన అందులో దాచబడి ఉన్నాయి. మన హెచ్చు అందులో ఉంది, మన దీవెనలన్నీ అందులో మన రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూసాము. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుట. తగిన సమయం ముందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, తగిన సమయం ముందు దేవుడు నాకు అవసరమైన వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవునికి స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ ప్రత్యేకమైన దినమును బట్టి మీకు వందనాలు, మీ యొక్క కృపను బట్టి, మీ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. బాధ్యతల కంటే నాకు లేనివే ఎక్కువ మాట్లాడుతున్నాయి నాతో. నాకు లేనివి అవి మాట్లాడుతుంటే విని రోజు విచారిస్తూ, చింతిస్తూ, చూడవలసిన దాన్ని చూడకుండా, విలువ కట్టాల్సిన దాన్ని విలువ కట్టకుండా, విలువ లేని దానికి విలువనిస్తూ, ఇదిగో నా సోల్ యొక్క ఆ యొక్క కరప్షన్ని మేము చూస్తున్నాం. డిఫెక్టివ్ సోల్ని మేము కలిగి ఉన్నాం. ఈ సమయంలో నాతో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి హృదయంలో జరుగుతున్న తీర్మానాలను బట్టి మీకు వందనాలు. ఈ రోజు నుంచి ఆయన ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి హృదయాల్లో తీర్మానము ఇదిగో మీ సన్నిధిలో పెడుతున్నాం. వారి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మందల మీద మనస్సుంచుట, పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుట అనబడుతున్నటువంటి బాధ్యతలు ఏం విషయాలు కోరుకుంటున్నాయో వాటిని గమనించడానికి, ఎవరి బాధ్యతను వారు గుర్తిరగడానికి అవసరమైనటువంటి జ్ఞానము, తెలివి, వివేచన, నేర్పరితనము, నైపుణ్యత దయచేయమని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు. ప్రతి విధమైనటువంటి అవిశ్వాసము, అల్ప విశ్వాసము,
ఆ డిఫెక్టివ్ ఫెయిత్ నుంచి విడుదల దయచేయండి. డిఫెక్టివ్ వాల్యుయేషన్ నుంచి విడుదల దయచేయండి. డిఫెక్టివ్ సెల్ఫ్ ఇమేజ్ నుంచి విడుదల దయచేయండి. డిఫెక్టివ్ వేస్ ఆఫ్ థింకింగ్ నుంచి విడుదల దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయన. మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. క్రీస్తు యేసు గొప్ప నామమున సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నా. నాతో ఏకించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఈ సమయంలో ఎత్తిపడుతున్నా. నజరేయుడైన యేసు నామమున ప్రతి అక్కర అవసరత తీర్చబడును గాక. మీ సన్నిధి, మీ సహాయం, మీ కృపలు వారి జీవితంలో కుమ్మరించబడును గాక. మీ బలిష్టమైన గొప్ప కార్యములు చేయు, సాహస కార్యములు చేయు. యెహోవా రక్షణ దక్షిణ హస్తము క్రింద దీన మనస్కులై ఉంటకు నేర్పించబడ్డ ట్రైనింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ మీద మనం ఫోకస్ ఉంచి మనం దీవించబడి హెచ్చించబడదాం. మీ తండ్రి పోషిస్తున్నాడు అంటాడు. తండ్రి చేత మనం పోషించబడుతున్నాం. మన మందలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనకి దీవెనలు ఇవ్వచ్చేమో, కానీ అవి మన దేవుడు కాదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని మన బాధ్యతల విషయంలో మరొకసారి రీఎవాల్యుయేట్. ఈ వాక్యము మీ హృదయాల్లో స్థిరపరచబడి పనిచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మార్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.